అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు మీ శత్రువులతోటి గొడవలు జరుగుతాయి, కానీ మీరు మాత్రం మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మీకు ఆ గొడవలలో తీవ్రకాయాల వల్ల ప్రాణగండం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు మహాగణపతి మూల మంత్రము స్తుతించి వినాయకుని పూజించాలి. విఘ్నేశ్వరుని పూజించడం వలన మీ యొక్క విఘ్నాలు తొలగించబడతాయి. మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు. మరియు 5 బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేయండి, మీకు శుభం కలుగుతుంది. లేత పసుపు రంగు దుస్తులను దానం చేసి ఆదిత్య హృదయం పఠించండి. మీకున్నటువంటి అందరు శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. మీ బరువు బాధ్యతలు కూడా మీరు పూర్తి చేసేటటువంటి సామర్థ్యం మీలో రావడం జరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి చికాకులు కూడా తొలగించడం అనేది ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులున్నా కూడా మీరు ఈరోజు వాటి గురించి ఎక్కువగా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆదాయం విషయంలో మాత్రము మీకు ఈరోజు సాధారణంగా అనిపిస్తుంది. బంధువులు మిత్రుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాణిజ్య వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి. క్రీడాకారులు రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీయానం సంభవించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అంచనాలు ఫలిస్తాయి. మహిళలకు గందరగోళ పరిస్థితి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరుతాయి. కాంట్రాక్టర్ల కృషి ఫలిస్తుంది. వాణిజ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో సామాన్య స్థితి. సాంకేతిక నిపుణుల క్రీడాకారులకు సమస్యలు అనేవి తీరుతాయి. విద్యార్థులకు మహిళలకు నూతన ఉత్సాహం కలగడానికి ఆదిత్య హృదయం అనేది పఠించడం వలన మేలు కలుగుతుంది. ఉన్నటువంటి సమస్యలు తొలగించబడతాయి. ఉద్యోగస్తులకు ఉన్నటువంటి శత్రువుల నుండి హాని కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగంలో ఒత్తిళ్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు దాన ధర్మాలు చేయటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. ఒత్తిళ్ల నుంచి ఉపశమనం అనేది పొందుతారు. వాణిజ్య వ్యాపారాలకు మీరు ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. సాధారణంగా ఉండటం వల్ల మాత్రమే మీకు మంచిగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నటువంటి చికాకులు తొలగించుకోవడానికి, మహిళల సమస్యలు తొలగించుకోవడానికి వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మరియు నలుపు రంగు దుస్తులను దానం చేయడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఈరోజు నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మరీ ఉత్తమంగా ఉంటుంది. అంటే నల్ల మిరియాలు కానీ, లవంగాలు కానీ, లేదా నల్ల పసుపు కొమ్మను కానీ ఇలాంటి వస్తువులు దానం చేసినా కూడా బ్రాహ్మణులకు ఉత్తమమైనటువంటి ఫలితాలను తొందరగా అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా పెరుగుదల ప్రారంభమైపోతుంది. విలువైనటువంటి సమాచారం సంతానం నుండి మీరు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది విషయాలను మీరు గోప్యంగా ఉంచితేనే మీకు మేలు కలుగుతుంది. లేకపోతే మాత్రం సమస్యలు పెరుగుతాయి. ఈరోజు మీరు ఉదయం పూట పూజ చేసినప్పుడు చక్కగా మీరు శివాలయానికి వెళ్ళి పూజలు సమర్పించిన తర్వాత దానం చేయడం మరవకండి. ఈరోజు మీరు దానం చేస్తే కనుక మీకు తప్పకుండా మీకున్న దోషాలు పరిహారం అవుతాయి. మరియు ఓం నమో వెంకటేశ అని 108 సార్లు దేవాలయ స్థానంలో జపించండి. ఇక మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య 50, లక్కీ కలర్ అయితే ఆకాశ నీలం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.